మన ఫ్యామిలీ అందరికీ శుభ మధ్యాహ్నం. అందరూ భోజనాలు చేశారా? ఏం కూరలు చేసుకున్నారు ఈరోజు? ఈ వీడియో మొన్నటి వీడియో అండి. ఈ ఎండాకాలం వెళ్ళబోయేసరికి, ఈ మామిడికాయల సీజన్ అయిపోబోయేసరికి 2 కేజీలైనా ఇంకా పెరుగుతా. అసలే లావుగుంటానా, ఇంకా ఈ మామిడికాయలు తిని 2 కేజీలు పెరుగుతా. మంచి మామిడి పండ్లు తెచ్చారు కదా, మనకు తెలిసిన వాళ్ళు ఇచ్చారని చెప్పాను కదా. ఆ మామిడి పండ్లు ఉన్నన్ని రోజులు కూడా రోజు ఒక మామిడి పండు మామూలుగా తింటా కట్ చేసుకొని, ఇంకో మామిడి పండు మాత్రం కంపల్సరీగా పెరుగన్నంలోకి తింటా. ఇలా పెరుగన్నంలో తింటాం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. రోజు ఆకలి అయ్యే టైం కంటే ఈ పెరుగన్నంతో మామిడి పండు తినాలని ఇంకొద్దిగా టైం ముందే అన్నం తినేస్తానండి, అంత ఇష్టం. ఇక నిన్న అడిగాను కదా మామిడి పండు మీలో ఇలా ఎవరన్నా తినేవాళ్ళు ఉన్నారని. ఈ పెరుగన్నంలో మామిడి పండు తినటం మాత్రం చాలామంది ఇలా ఇష్టపడతారు. నిజంగా అసలు ఈ పెరుగన్నంలో ఈ మామిడి పండు తినటం ఎవరు కనిపెట్టారో కానీ అద్భుతంగా ఉంటుంది. ఈ మామిడి పండులో ఉన్న 4 రోజులు కూడా నేను కూరన్నం కంటే ఈ మామిడి పండ్లు పెరుగు కలుపుకొని తినడం కోసం పెరుగన్నమే ఎక్కువ తింటాను. ఇక ఈరోజు సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్ళిన వీడియో ఒకటి లాంగ్ వీడియో పెట్టాను. ఈ వీడియో కింద లింక్ పెడతాను, చూసి నచ్చితే లైక్ కొట్టండి అబ్బా.